ఫ్రెండ్స్ ఇదే బ్రదర్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన లేటెస్ట్ ప్రింటర్ మోడల్ వచ్చేసి DCB B7620DWB. మరి ఎవరైతే ఆఫీస్ పర్పస్ కోసం హోమ్ పర్పసెస్ కోసం ఒక మంచి ప్రింటర్ కావాలి అనుకుంటారో, కాంపాక్ట్ ప్రింటర్ కావాలి అనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన ప్రింటర్ అన్నట్టు. ఓన్లీ కాంపాక్ట్ ఉండడమే కాకుండా ఇంకా చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. మరి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 20,000 అమెజాన్లో చూపిస్తుంది. కాకపోతే ప్రైజింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఒకవేళ కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూసేయండి. బాక్స్ ఓపెన్ చేసేసాను. బాక్స్ లోపల మనకు ఒక యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్స్ ఉన్నాయి, పవర్ కార్డ్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా టోనర్ యూనిట్, టోనర్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ప్రింటర్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. హై క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. దాంతోపాటే ఇక్కడ మనకు ఈ స్కానర్ కోసం చూడండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారన్నట్టు. అంటే మనం పెద్ద పెద్ద బుక్స్ స్కాన్ చేసేటప్పుడు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసి మరి మనం స్కాన్ అండ్ ప్రింట్ చేసుకోవచ్చు. బటన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఇచ్చారు. మనం ప్రింట్ చేసిన తర్వాత ఒకవేళ స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత స్టాప్ చేయాలి లేదా ఎగ్జిట్ చేయాలి అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ కాపీ అండ్ స్కాన్ కోసం ఇటువంటి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ దీనిలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే డైరెక్ట్ మనము వైఫై తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మొబైల్ ఉంటే మొబైల్, కంప్యూటర్ ఉంటే కంప్యూటర్కి వైఫై ద్వారా కనెక్ట్ చేసుకొని ప్రింట్ చేయవచ్చు. నెక్స్ట్ 2-in-1 ఐడి కాపీ లాంటి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ స్కాన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే ఉండే సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. అంటే మెనూలోకి వెళ్ళాలన్నా, బ్యాక్ వెళ్ళాలన్నా, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కింద పేపర్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. సో ఈ పేపర్ ట్రై గురించి మాట్లాడినట్టయితే ఇట్లా బయటికి మనం ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనం లెంత్ని కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. A4 కావాలా, లీగల్ కావాలా, మనము ఏ పేపర్ పెడుతున్నామో దానికి తగ్గట్టు ఇక్కడ మనమైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 250 పేపర్స్ అయితే దీనిలో పడతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు చూసారా, ఇదేంటంటే మనం లెటర్ హెడ్స్ ప్రింట్ తీసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం 2 సైడ్స్ ప్రింట్ తీసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి పేపర్స్ అనేవి ఇక్కడ పై వైపు నుంచి మనకు వస్తాయి అన్నట్టు ప్రింట్ తీసింది. నెక్స్ట్ ప్రింటర్ని ఎక్కువ టైం వాడినప్పుడు వేడవుద్ది కదా, అలా వేడైనప్పుడు గాలి బయటికి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఎయిర్ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రింటర్ సంబంధించిన కేబుల్ కనెక్ట్ చేయడానికి, ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేయడానికి, ప్లస్ పవర్ కార్డ్ కనెక్ట్ చేయడానికి పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఎప్పుడైనా ప్రింటర్లో పేపర్ జామ్ అయినప్పుడు వీటిని అయితే మనం యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఈ ప్రింటర్లో టోనర్ యూనిట్ ప్లస్ టోనర్ని ఎట్లా పెట్టాలి అనే దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూసారా. సో దీన్ని యూజ్ చేసుకుంటా మనమైతే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇందులో టోనర్ ఇన్సర్ట్ చేయడం చాలా సింపుల్ ఉంటుంది. ఈ ప్రింటర్ని ఇట్లా మనం పైకి అనేసి దీన్ని ఇట్లా మనం లాగేసేసి దీంట్లో దీన్ని ఇట్లా ఇన్సర్ట్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసేసాను. సెటప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మీరు మొబైల్ తోటి, కంప్యూటర్ తోటి వైర్లెస్లీ ప్రింట్ తీయాలి అనుకుంటే ఈ QR కోడ్ని యూజ్ చేసి ఈ సాఫ్ట్వేర్ని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయడం లేదా మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పేపర్ ట్రే ఇంతకుముందు నేను చూపించాను కదా, దీనిలో 250 పేపర్స్ వరకు అయితే మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దీనిలో నేను పేపర్స్ ఇన్సర్ట్ చేసేసాను. ఇప్పుడు నేను మీకు ప్రింట్స్ కూడా తీసి చూపిస్తాను. ఒకసారి నేను స్కాన్ చేసి ఇప్పుడు నేను ఒకసారి కాపీ తీసి చూపిస్తాను చూడండి. దీనిలో పెట్టేసిన తర్వాత ఇక్కడ మన కాపీ స్కాన్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు కాపీస్ అని చెప్పేసి ఉంది చూసారా, ఆ కాపీస్ని మనం పెంచేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్లస్ బటన్ ఉంది పక్కకు, దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఎన్ని కాపీస్ కావాలి అని డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను కింది బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది, ప్లస్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే ప్లస్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అన్ని కాపీస్ ప్రింట్స్ని తీసేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సో ఇలా చాలా ఫాస్ట్గా పేపర్స్ని అయితే ప్రింట్ తీసింది. ఎవరైతే ఎక్కువగా బల్క్లో ప్రింట్ తీయాలి అనుకుంటారో వాళ్ళకు ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసేసాను. నెక్స్ట్ వైఫై తోటి కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. సో ఈ బటన్ని ప్రెస్ చేసి పెడితే చూడండి ఇది బ్లింక్ అవడం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత మనం మన మొబైల్ తోటి కనెక్ట్ చేసుకొని ప్రింట్ అయితే తీయొచ్చు వితౌట్ కేబుల్. నెక్స్ట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. ఫోటోస్ కావాలంటే ఫోటోస్, లేదా మన డాక్యుమెంట్స్ ప్రింట్ కావాలంటే డాక్యుమెంట్స్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను డాక్యుమెంట్ ప్రింట్ తీసేసుకున్నాను. సో ఇక్కడ ఒక 18 పేజీల డాక్యుమెంట్ ఉంది. సో ఒకవేళ మీరు డైరెక్ట్ ప్రింట్ బటన్ ప్రెస్ చేస్తే 18 పేజీలు వచ్చేస్తే, అలా కాకుండా మీరు దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీకు ఎన్ని కాపీస్ కావాలి, 2 సైడ్స్ కావాలా, అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనము సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ పేజెస్ అని ఉంది చూసారా, ఇక్కడ స్పెసిఫై పేజెస్ బటన్ ప్రెస్ చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ పేజ్ నుంచి 5th పేజ్ వరకు కావాలనుకోండి, అది ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేసి ప్రింట్ తీసాను అనుకోండి, ఓన్లీ ఆ పేజ్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్ ప్రింట్ తీసి చూద్దాం మొబైల్లో నుంచి.
ఫ్రెండ్స్ ప్రింటర్ యూస్ చేసి ఫాస్ట్ గా ప్రింట్ చేయడానికి దీనిలో మెమరీ వచ్చేసి 256 MB మెమరీ ఉంటుంది. ప్రాసెస్ స్పీడ్ గురించి మాట్లాడినట్టయితే 600 MHz ఉంటుంది. దీనిలో సెక్యూరిటీ ఫీచర్ గురించి మాట్లాడినట్టయితే నెట్వర్క్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రింటర్ సంబంధించిన ఫీచర్స్. మరి ఒకవేళ మీకు చాలా తక్కువ కాస్ట్ లో ప్రింట్స్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకు ఈ ప్రింటర్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. మరి ఒక్క పేజ్ ప్రింటింగ్ గురించి మాట్లాడినట్టయితే 33 పైసలు మాత్రమే పడుద్ది. మరి ఒక్కసారి మనకు ఈ టోనర్ యూస్ చేసి 2600 పేజెస్ అయితే మనము ప్రింట్ తీసేసుకోవచ్చు. డూప్లెక్స్ ప్రింటింగ్ కూడా ఉంది దీనిలో. టోనర్ కాస్ట్ గురించి మాట్లాడితే 940 మాత్రమే ఉంటుంది. ఈ ప్రింటర్ యొక్క మ్యాక్స్ మంత్లీ డ్యూటీ సైకిల్ వచ్చేసి 35,000 పేజెస్. దీని జెన్యూన్ టోనర్ కాస్ట్ అనేది చాలా లోగా ఉంటుంది. అంతేకాకుండా దీని జెన్యూన్ టోనర్ని మనం యూస్ చేసి ప్రింట్ తీసినప్పుడు ఒక్కొక్క పేజీకి మనకు 33 పైసా మాత్రమే పడుద్ది. మరి ఎవరైతే కాంపాక్ట్ ప్రింటర్ కావాలనుకుంటారో, ప్రింట్ స్కాన్ ఇవన్నీ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ప్రింటర్ నచ్చుద్ది. మరి మీకు ఈ ప్రింటర్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.